వాడు పిచ్చోడరా, వాడు పాగలగాడరా, ఇట్లాంటివి ఇప్పుడు వింటున్నాం. ఇదివరకటి రోజు వాడు పిచ్చి తొగ్గలక్ గాడరా అనేవాడు. అంటే తొగ్గలక్ పరిపాలనని పిచ్చి తొగ్గలక్ అనే బిరుదు అతనికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అట్లా అతను తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా. అయితే ఈ పిచ్చి తొగ్గలక్ యాక్టివిటీస్ అంత తెలిసి కూడా మన చరిత్రలో కూడా పొరపాటున అది కూడా రాశారు ఓ పేజీ. అలాంటి పిచ్చి తొగ్గలక్ పేరునితో భారతదేశపు పరిపాలనా వ్యవస్థ నడుస్తుందంటే అంతకంటే వెర్రితనం లేదు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఢిల్లీలో ఉండేటటువంటి కీలకమైనటువంటి ప్రధానమంత్రులు, తర్వాత ఈ మంత్రులు, వీళ్ళు నివసించేటటువంటి ఎంపీలు, వీళ్ళు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఈ దేశాన్ని దోచుకు తిన్నటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని దౌర్జన్యం చేసినటువంటి దరిద్రుల పేర్లన్నీ అక్కడే పెట్టుకొచ్చారనమాట. ఔరంగాబాదులు, లేకపోతే కనుక బాబర్ రోడ్లు, ఇట్లాంటిది. అట్లాగే తొగ్లక్ రోడ్డు. ఇప్పుడు ఆ తొగ్లక్ రోడ్డు అనే పేరుని ఎవరికాళ్ళు ఎంపీలు తీసేసి వివేకానంద రోడ్డు కిందన పేరు మార్చుకుంటున్నారు. అధికారికంగా తొగ్లక్ రోడ్డు కాస్త వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. వివేకానంద మార్గ్ అనే పేరు రాబోతుంది.